మీరు తప్పకొస్తారని నాకు ముందే తెలుసు రానా గారు. మమ్మల్ని కాదని మీరు ఆ మామూలు యువతిని ఎలా ఎంచుకోగలరు? ఇక ఆపండి నాటకాలు. మా దృష్టిలో మీరు దిగజారిపోయారు సులక్షణ. రాణగారు, ఏంటి మీరంటున్నది? ఈ రాత్రి మనకెప్పటికీ గుర్తుండిపోయే రాత్రి. తనువులు కలిసినంత మాత్రాన అది ప్రేమ అనిపించుకోదు. పవిత్రమైన ప్రేమలో మనసులు అర్పించుకుంటారు. గాయత్రిలో ఉన్నదేమిటి, మాలో లేనిదేమిటి? ఈ ఒక్క రాత్రి మనం కలుసుంటే మీరు గాయత్రిని పూర్తిగా మర్చిపోతారు. ఈ ఒక్క రాత్రే కాదు, 1000 రాత్రులు గడిచినా మా మనసులో గాయత్రి పట్ల ఉన్న అనురాగం చెరిగిపోదు. గాయత్రి ఇక్కడ లేకపోయినా ఎప్పుడు మీ మనసు నిండా ఆమె ఆలోచనలేనా? పూజలో పెట్టిన నిర్మాల్యాలను తీసేశాక కూడా వాటి సుగంధం పరిమళిస్తూనే ఉంటుంది. సులక్షణ, మిమ్మల్ని మీరే బాగా కించపరుచుకున్నారు. ఇప్పుడిక ఓటమిని స్వీకరించడం మీకే మంచిది. మేము ఓటమిని స్వీకరించడం లేదు. మేము ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకుంటాం. ఈ సులక్షణే కదా రానా గారు మీ తొలి ప్రేమ. ఓ ఆడదాన్ని అవమానపరచడం అన్నది మా సంస్కారానికి విరుద్ధం. కానీ మీరు మాకిప్పుడు వేరే మార్గం లేకుండా చేస్తున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.